నమస్తే వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్। వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున అద్దంకి మండలం జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జ్యోతి వెంకటరత్నానికి ప్రతి ఒక్కరూ ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున పోటీ చేస్తున్న ఎంపీటీసీ అభ్యర్థులను కూడా గెలిపించుకోవాలని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య అన్నారు। ఈ నెల 8వ తేదీన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆదివారం అద్దంకి మండలం రామాయపాలెం, తిమ్మాయిపాలెం, కొట్కలపూడి గ్రామాల్లో జెడ్పీటీసీ అభ్యర్థి జ్యోతి వెంకటరత్నం, ఎంపీటీసీ అభ్యర్థులు అడుసుమల్లి బాల మురళీకృష్ణ, భీమని సిద్ధయ్యలు తరపున కృష్ణ చైతన్య ఎన్నికల ప్రచారం చేశారు। ఇంటింటికి తిరిగి వారి పవిత్రమైన ఓటు ఫ్యాన్ గుర్తుకు వేసి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున పోటీ చేస్తున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీలను గెలిపించాలని చైతన్య కోరారు। జెడ్పీటీసీ అభ్యర్థి జ్యోతి వెంకటరత్నం మాజీ ఎంపీపీ జ్యోతి హనుమంతరావు కుమార్తె అని చైతన్య ఓటర్లకు పరిచయం చేశారు। 5 మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులు కైవసం చేసుకుంటారన్నారు। ఈ నెల 8వ తేదీన జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల విధుల్లో పాల్గొను పీఓ, ఏపీఓలు 7వ తేదీన ఉదయం 10 గంటలకు ఎన్నికల సామాగ్రి పంపిణీ చేసే పాయింట్కు చేరుకొని ఎన్నికల సామాగ్రి తీసుకుని వెళ్లాలని, పీఓలందరికీ 4 చొప్పున సిబ్బందిని కేటాయిస్తారని, 7వ తేదీ సాయంత్రం నాటికి పీఓలతో సహా పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజేందర్ అన్నారు। అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పీఓలకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఆర్ఓ రాజేందర్, ఏఆర్ఓ ప్రభాకర్ హాజరయ్యారు। జరిగిన శిక్షణ కార్యక్రమంలో ఆర్ఓ రాజేందర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏ విధంగా అయితే జరిగినవో అదేవిధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని, అయితే ఒక్కొక్క ఓటర్కు 2 ఓట్ల చొప్పున ఇస్తారని, 1 ఎంపీటీసీ, 2వది జెడ్పీటీసీ అభ్యర్థికి ఓటు వేయాలన్నారు। 7వ తేదీన మధ్యాహ్నం నాటికి పీఓలకు ఎలక్షన్ మెటీరియల్ అనగా 2 బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, ఎన్నికల సామాగ్రి ఇస్తారని, పీఓలందరూ ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రంలో చెక్ చేసుకుని ప్యాకింగ్ చేసుకోవాలన్నారు। పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రంలోకి పీఓకి మాత్రమే ఫోన్ అనుమతి ఉంటుందని, మిగతా వారికి ఫోన్ లోపలికి అనుమతి లేదన్నారు। కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి పోలింగ్ కేంద్రానికి 2 బ్యాలెట్ బాక్సులు ఇస్తున్నారని, వాటిని పీఓ తప్పనిసరిగా తీసుకొని వెళ్లాలన్నారు। ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా పీఓలు కృషి చేయాలని రాజేందర్ తెలియజేశారు। ఓపీఓస్, ఇప్పుడు మీరందరూ పీఓస్ కాబట్టి ఓపీఓస్, ఏపీఓస్ అక్కడ ఉంటారు। అయితే ఒకవేళ పీఓ అటెండ్ కాని పరిస్థితిలో ఏపీఓని పీఓ డ్యూటీ చేస్తారు। లేకపోతే ఓపీఓస్లో కూడా ఎవరైనా కాస్త నాలెడ్జ్ ఉన్నవారని మనం పీఓగా వాడుకోవచ్చు। ఇది పోలింగ్ ముందు మనం అక్కడికి వచ్చిన తర్వాత మెటీరియల్ తీసుకుంటాము। మెటీరియల్ సంబంధించి ప్రధానమైన మెటీరియల్ మీకు తెలుసు, బ్యాలెట్ పేపరు, బ్యాలెట్ పేపర్తో పాటుగా పేపర్ సీల్ అకౌంటు, తర్వాత ఇండియబుల్ ఇంకు, డిస్టింగ్విష్ మార్కు ప్లస్ స్వస్తిక్ మార్క్, ఇవి ప్రధానంగా మనకి చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్స్। మనకు బ్యాలెట్ పేపర్ ఇవ్వగానే జనరల్గా మన ఆఫీస్లో జరిగే ప్రొసీజర్ ఏంటంటే, ఉదాహరణకి ఎప్పుడైనా 500 కనుక అక్కడ ఓట్లు ఉన్నాయనుకుంటే 500 + 10%, 550 ఓట్లు ఇస్తాము। ఈ 550 ఓట్లలో ఏదైనా చిరిగిపోయినా, తర్వాత డ్యామేజ్ అయినా, సీరియల్ నెంబర్ లేకపోయినా ఇవన్నీ ఒకసారి మనం చెక్ చేసుకుంటాం। ఈ పేపర్లో ఏదైనా డ్యామేజ్ అయిందా, ఏదైనా ఇంకు పడిందా, ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకుంటాము। ఇది చెక్ చేసుకున్న తర్వాత మనకు కేటాయించిన బస్సు, ఇప్పుడు మనకి మీ అందరూ పీఓలకి 1+4 నలుగురు ఇస్తారు, 4 ఓపీఓస్, దానిలో ఒక వ్యక్తిని మనం ఏపీఓగా డెసిగ్నేట్ చేసుకుంటాము। వాళ్ళని తీసుకొని మనం పోలింగ్ స్టేషన్ చేరుకున్న తర్వాత ఆ రోజు సాయంత్రం జనరల్గా మనకు చెప్పే రోజు ఏంటంటే, ఒకసారి అక్కడికి నిజంగా ఆ ఏరియా స్పెసిఫికేషన్ ఇచ్చిన చార్ట్లో రాసుకుంటాము, ఈ పోలింగ్ జరిగే ప్రదేశము, ఎవరెవరు పోటీ చేస్తున్నారో అవన్నీ నైట్ రాసేసుకొని అక్కడ ఉన్న కూడలకి మనం అర్చీ చేసుకుంటాము। తర్వాత ఇప్పుడు ఇంతకుముందు చెప్పినారు, ఒకటి మర్చిపోయాను, బ్యాలెట్ పేపర్, బ్యాలెట్ బాక్స్। ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారి ఉద్దేశం, ఇన్స్ట్రక్షన్స్ ప్రకాశం జిల్లాలో ఎలక్షన్ జరిగే అన్ని ప్రాంతాలకి, అన్ని ప్లేస్లకి 2 బ్యాలెట్ బాక్స్ ఇస్తారు। మనకు అవసరం ఉన్నా లేకపోయినా 2 బ్యాలెట్ బాక్సులు ఖచ్చితంగా పీఓ గారు తీసుకెళ్లాల్సిందే। ఎందుకు అంటే ఏదైనా ఒకటి ఏమైనా డ్యామేజ్ కనుక ఉంటే 2వది వాడుకోవడానికి జోనల్ ఆఫీసర్స్కి మనం గతంలో ఇచ్చేవాళ్ళం। జోనల్ ఆఫీసర్ దగ్గర ఒక స్పేర్గా ఒక 10 బ్యాలెట్ బాక్స్
ఎక్కడైనా చెడిపోతే ఇవ్వమన్నాయి. కాకపోతే ఇప్పుడు ఇచ్చే బ్యాలెట్ బాక్స్లు రెండో పనిచేస్తాయి. ఎందుకంటే మనం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వాడాము. బ్యాలెట్ పేపర్స్, అకౌంట్లు, అడ్రస్ ట్యాగులు అంతేనా సార్? ఇంకా ఉన్నాయి. మెయిన్ ప్రధానంగా కావాల్సిన మాకు ఇవి జాగ్రత్తగా చూసుకోండి. బ్యాలెట్ బాక్స్ మీకు ఇచ్చిన బాక్స్ కరెక్ట్గా ఉందా లేదా? 1-2 బాక్సులు ఇస్తున్నారు. ఆ బాక్స్ ఎట్లా ఓపెన్ చేయాలి, ఎట్లా క్లోజ్ చేయాలనే దాని మీద ఒకసారి మీరు 2 లక్షలు చేస్తుంటారు నాకు తెలిసి. మున్సిపాలిటీ చేశారు, పంచాయతీలు చేశారు కాబట్టి దాంట్లో బాగానే శిక్షణ తీసుకుని ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను. ఇంకా ఎవరికైనా బాక్స్ గురించి తెలియకపోతే బాక్స్ కూడా రెడీ చేసి పెట్టాం. ఆ బ్యాలెట్ బాక్స్ ఎట్లా ఓపెన్ చేయాలి, దానికి పేపర్ సీల్ ఎట్లా ఇన్సర్ట్ చేయాలి, అడ్రస్ ట్యాగ్ ఎట్లా చేయాలనేది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అలాగే మీరు సాయంత్రం 8వ తేదీ పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కొన్ని కవర్స్ ఇక్కడ రిసెప్షన్ సెంటర్ హ్యాండ్ ఓవర్ చేయాలి. హ్యాండ్ ఓవర్ చేయడానికి ముందు రోజుగా మీరు అక్కడ వెళ్ళి హడావుడిగా ఉన్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈరోజు అక్కడే చెమటలు కొట్టుకుంటూ నానా బాధపడుతూ ఎవరు సహకరించలేదు, అందరూ వెళ్ళిపోయారు, నేను అక్కడే ఉన్నానని చెప్పి చాలా ఇబ్బందిగా వస్తూ ఉంటారు. దానికి మీరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీకు ఇవ్వబడిన మెటీరియల్ అంతా పేజీ నెంబర్ 90 నుంచి 93 దాకా ఉంటుంది. ఒకసారి మీ బుక్స్ కానీ చూసుకుంటే మీకు ఏ మెటీరియల్ ఇస్తున్నారనేది పోలింగ్ మెటీరియల్ 90 నుంచి 93 పేజీల వరకు మీ హ్యాండ్బుక్లో ఉంటుంది. ఇదే మెటీరియల్ మీకు అందరికీ రిసెప్షన్ సెంటర్లో ఇవ్వబడుతుంది. అలాగే మీరు చేయాల్సింది మళ్ళీ 52 నుంచి 54 పేజీలు, 52 నుంచి 54 పేజీలు ఒకసారి అందరూ చూసినట్లయితే ఇక్కడ మనకి ఫస్ట్ ట్రాక్ వస్తుంది, స్టాట్యూటరీ కవర్స్ వస్తుంది. ఈ స్టాట్యూటరీ కవర్స్ అన్ని ఏం చేయాలి? ఎన్ని ఉన్నాయి? 7 కవర్స్ ఉంటాయి. ఈ 7 కవర్స్ కంపల్సరీగా సీల్ గమ్తో ప్రెస్ చేసి అందించిన తర్వాత సీల్ వేయాలి. ఇవి సీల్ లేకుండా ఎన్ని ఒక దాంట్లో పెట్టుకొని తీసుకుని వస్తే మీరు రిసెప్షన్ సెంటర్లో ఇబ్బంది పడతారు. రిసెప్షన్ సెంటర్లో మీరు 52వ పేజీలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ప్రతి ఒక్క కవర్ మీరు కంప్లీట్గా తయారు చేసుకొని ప్యాకెట్ 1, 2, 3, 4 లాగా చేసుకొని వస్తే ఆ సీక్వెన్స్లో రిసెప్షన్ సెంటర్లో కంట్రోల్ చేస్తే 5 నిమిషాల్లో మీరు రిసెప్షన్ సెంటర్ తీసుకెళ్ళవచ్చు. ఈ ఎక్సర్సైజ్ కానీ తెచ్చుకోకుండా వస్తే ఈ నెల 8వ తేదీన జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని నియోజకవర్గంలో ఉన్న 5 మండలాల ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ అద్దంకిలో జరుగుతున్న తరుణంలో స్ట్రాంగ్ రూమ్ మరియు కౌంటింగ్ హాల్స్ను సిద్ధం చేశారని ఒంగోలు ఆర్డీఓ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఒంగోలు ఆర్డీఓ ప్రభాకర్ రెడ్డి, ఎంఆర్ఓ ప్రభాకర్, ఎంపీడీఓ రాజేందర్ కలిసి ఆదివారం ప్రభుత్వ జూనియర్ కళాశాలను పరిశీలించి స్ట్రాంగ్ రూమ్ మరియు కౌంటింగ్ హాల్స్ను ఎక్కడ ఏర్పాటు చేశారు ఎంపీడీఓ రాజేందర్ను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని విధాలుగా ఏర్పాట్లు చేయాలని ఆర్డీఓ ప్రభాకర్ రెడ్డి ఎంపీడీఓకి సూచించారు. 5 మండలాల స్ట్రాంగ్ రూమ్ను ఇక్కడే ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో సీసీ కెమెరాలు అమర్చి పటిష్ట భద్రతను ఏర్పాటు చేయాలని సూచించారు. అద్దంకి మండలంలో గతంలో పంచాయతీ ఎన్నికలు ఏ విధంగా అయితే ప్రశాంతంగా నిర్వహించారో అదేవిధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా జరపాలని ఆర్డీఓ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పనులకు సంబంధించి కౌంటింగ్ చేస్తారు. వీటికి సంబంధించి పక్కనే ఉంటుంది. ఇది బల్లిగురకు సంబంధించి స్ట్రాంగ్ రూమ్, తర్వాత ఇదేమో మామూలుగా లోపల స్థానంలో డయాసులు. మీకు మ్యాక్సిమం ఎన్ని టేబుల్స్ వస్తాయి? మ్యాక్సిమం టేబుల్స్ ఉంటాయి సార్. మొన్న సార్ ఒకటి ఫార్మేట్ అడిగారు సార్, దానిలో మనకు 21 టేబుల్స్ వస్తున్నాయి. 45 సంబంధించి సార్ చెప్పిన దాని ప్రకారం లెక్క చూస్తే 23 టేబుల్స్ అవసరం అవుతాయి సార్. అంటే 4 పోలింగ్ స్టేషన్స్ ఉంటే యావరేజ్గా 7 వస్తాయి. యావరేజ్గా 7 మినిమం వస్తాయి సార్. మనం 8, 9 కూడా చేసుకోవచ్చు. అంటే సార్ ఒక దగ్గర 6 రావచ్చు, అప్పుడు అక్కడ 6 వేసుకుంటాం. ఇప్పుడు మనం సార్ చెప్పినట్టుగా 3కి విడగొట్టమన్నారు. విడగొట్టినప్పుడు ఒకరికి 12 రావచ్చు సార్, ఒకరికి 8 రావచ్చు, ఒకరికి మిగతా రావచ్చు. కాబట్టి మినిమం 7 అనేది మనం చేసుకున్నాం. దీన్ని బట్టి ఉదాహరణకి ఇక్కడ 9 వచ్చినాయి అనుకోండి, 9 చేసుకుంటాం. లేదా 6 వస్తే 4 చేసుకుంటాం. లాస్ట్ టైం కూడా ఇక్కడ మా మున్సిపల్ ఎలక్షన్ జరిగినాయి, కౌంటింగ్ ఇదే విధంగా అరేంజ్మెంట్ చేశారు. ప్రతిదానికి మనకు డయాస్ ఉంది. ఈ డయాస్ వదిలేసుకొని ఇలా మెష్ అది చేద్దాం. తర్వాత డ్రింకింగ్ వాటర్ కానీ మిగతా వాటికి కానీ ఇప్పుడు ఇబ్బంది టాయిలెట్స్.
రూములు పొడవు వెడల్పు లేకుండా అదే 28 సార్. బల్లికూర 52 పోలీస్ స్టేషన్స్, జయపంగూరులో 48, కొరిసపాడులో 45, సంతమాగులో 40. సంతమాగులూరుకి వచ్చేసరికి ఓన్లీ జెడ్పీటీసీ యునానిమస్ అయింది, ఎంపీటీసీ మాత్రం కౌంటింగ్ అయింది. బల్లికూరులో ఒకటి డైడ్ కంటెస్టింగ్ క్యాండిడేట్, ఎంపీటీసీ అర్ధంకిలో ఒకటి ఎంపీటీసీ యునానిమస్, మిగతా అన్నీ కానీ ఎంపీటీసీలు యునానిమస్ అయినా కూడా టేబుల్స్ అయితే మనకేమి తగ్గవు. జెడ్పీటీసీ ఉంటుంది కదా సార్ ఉంటుంది. కాబట్టి అంటే ఆ ఫస్ట్ ఇనిషియల్ కౌంటింగ్లో జెడ్పీటీసీ బ్యాలెట్ కదా సార్, అందుకని టైం కలిసి వస్తుంది. టైం ఒక్కటి అడ్జస్ట్ ఈస్టర్ క్రైస్తవులకు అతిపెద్ద పండుగ అని, ఇది వసంత ఋతువులో వస్తుందని ప్రభువైన క్రీస్తు పరమపదించిన 3 రోజుల తర్వాత అంటే ఆదివారం నాడు ఆయన మళ్ళీ ప్రాణాలతో తిరిగి రాగా ప్రజలు హర్షిస్తూ ఈస్టర్ పండుగను జరుపుకుంటారని పాస్టర్ సిహెచ్ యేసుబాబు అన్నారు. ఈస్టర్ పండుగ సందర్భంగా అద్దెపట్నంలోని పసుమర్తిపాలెంలో ఉన్న సెటినరీ తెలుగు బాపిస్ట్ టౌన్ చర్చిలో ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఈస్టర్ పండుగను పురస్కరించుకొని పసుమర్తిపాలెం చర్చి క్రైస్తవ సోదరి సోదరులతో కిటకిటలాడింది. పాస్టర్ యేసుబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం యేసు ప్రభు వారిని గుర్తు చేసుకుంటూ వాక్యం చెప్పారు. ఈ సందర్భంగా పాస్టర్ యేసుబాబు మాట్లాడుతూ ఈస్టర్ పండుగ అంటే నూతన వస్త్రములు ధరించి వండుకొని తిని సినిమాలకు వెళ్లడం కాదని చర్చిలో ఉండి ప్రభువుని గుర్తు చేసుకుంటూ ఆయన ఆశీస్సులు పొందాలన్నారు. క్రిస్మస్ పండుగలాగా ఈస్టర్ ఒకే తేదీలో రాదని వసంత ఋతువులో వస్తుందన్నారు. ఈస్టర్ పండుగ ముందు వచ్చే శుక్రవారాన్ని గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటారని, గుడ్ ఫ్రైడే నాడు యేసు సిలువ చేశారని, తిరిగి మరలా 3వ రోజున మళ్లీ ప్రాణాలతో బయటికి రాగా ఆ పర్వదినాన్ని ఈస్టర్ పండుగ జరుపుకుంటారని యేసుబాబు తెలిపారు. ప్రభువు నమ్ముకున్న వారికి ఎప్పుడూ కీడు జరగదని, అంతా మంచి జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ క్రీస్తు మార్గంలో నడవాలన్నారు. ఇసుకిస్తాము జాగ్రత్త అనేది ఇసుకించడం 1-2 సార్లు చెప్పారంటే నీ మీద ఉన్న ప్రేమ అది నీ మట్టి కొరకు అర్థం కాక మా అమ్మ ఇసుకించింది, మా నాన్న ఇసుకిస్తాడు. నీ మీద వాళ్ళ నీ మీద ఉన్న ప్రేమ 1-2 సార్లు మరలా మొదటిసారి చెప్పినటువంటి ప్రభు మరలా 2వ సార్లు చెప్తున్నారు, అయ్యా మీకు సమాధానం, మీరు నెమ్మదిగా ఉండండి, భయంలో వద్దు, నేను మరణాన్ని చేసి తిరిగి లేచాను, మీరు భయపడాల్సిన పని లేదు. ప్రియమైన వాళ్ళ కనుక మీరు సంతోషంగా ఉండాలి, కానీ మీరు భయాందోళన మధ్య ఉండకూడదు అని ప్రభు వారితో మాట్లాడుతున్నారు. ఇప్పుడు 3వ మాట 21వ వచనంలో 2వ భాగంలో అంటున్నాడు, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుతున్నాను. 3వ మాటగా ప్రభు పునరుద్ధానుడైన ప్రభు, సజీవుడైనటువంటి ప్రభు, మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి ప్రభు చెప్తున్నటువంటి మాట, నేను మిమ్మల్ని పంపుతున్నాను. ఐ ఆల్సో సెండ్ యూ. ఎందుకంటే దేవుడు నన్ను పంపించాడు కదా, దేవాది దేవుడు ఆయన అద్భుత ఏకైక కుమారుణ్ణి మానవుల పాప పరిహారం కొరకే సిలువ వేయబడడానికి పంపించాడు ఆయన కదా. అదే మనం క్రిస్మస్ జరుపుకున్నాం. కానీ ఇప్పుడు ఆయన అంటాడు, ఐ ఆల్సో సెండ్ యూ. నన్ను నా తండ్రి ఎలా పంపించాడు, నేను మిమ్మల్ని అలాగా పంపించున్నాను అని అంటున్నాడు. ఎందుకు పంపిస్తున్నాను అని అంటే మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ అధ్యాయం 15వ వచనం ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుందాం. మరియు నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఏమంటున్నాడు, ఐ ఆల్సో సెండ్ యూ, నేను మిమ్మల్ని పంపిస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. నేను మిమ్మల్ని పంపిస్తూ ఉన్నాను. ఐ ఆల్సో సెండ్ యూ. జ్ఞాపకం పెట్టుకోవాలన్నాడు. పునరుద్ధానుడైన ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని పంపిస్తా ఉన్నాను. తండ్రి చిత్తము జరిగించడానికి వచ్చిన నేను తండ్రి చిత్తాన్ని జరిగించి, తండ్రి అభిష్టాన్ని జరిగించి, ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమంటున్నాడు, అయా నీవు నాకు అప్పగించిన పని అంతటిని కూడా సమాప్తం చేశానని చెప్పాడు కదా. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గునుపూడి నరసింహారావు ఆదివారం అద్దంకిపట్నంలోని ఆయన స్వగృహంలో అనారోగ్యంతో కన్నుమూశారు. పట్టణంలో సీనియర్ పాత్రికేయులుగా దశాబ్ద కాలాల పాటు పనిచేశారు.
సమాజానికి తన వంతు సహాయ సహకారాలు అందించేందుకు ప్రజల సమస్యలను వెలికితీసేందుకు హెచ్చరిక అనే వారపత్రికను కొద్ది కాలం నడిపారు. అదేవిధంగా కర్ణం బలరామకృష్ణమూర్తికి సహచరుడుగా ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో జిల్లా సాంస్కృతిక విభాగంలో పనిచేశారు. వయోభారంతో కొంతకాలంగా ఇంటిలో ఉండి విశ్రాంతి తీసుకుంటున్నారు. నరసింహారావుకు భార్య సుశీలాదేవి, 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలు ఉన్నారు. పట్టణ ప్రముఖులు పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. వాసవి క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం మద్దగిపట్నంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో జరిగింది. ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసవి క్లబ్ సుదర్శనం హాజరయ్యారు. నూతన అధ్యక్షులుగా అతులూరి హనుమంతరావు, సెక్రటరీ అమరా వెంకటేశ్వర్లు, ట్రెజరర్ చామర్తి సందీప్ మరియు సభ్యులచే సుదర్శనం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాసవి క్లబ్ ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని, వాసవి క్లబ్ వారు ఎటువంటి సేవా కార్యక్రమాలు చేసినా అందరికీ ఉపయోగకరంగా ఉంటాయని, అద్దెకి వాసవి క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరు కావడం సంతోషంగా ఉందని, అద్దంకి వాసవి క్లబ్ తరపున ఇక నుంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగాలన్నారు. వాసవి క్లబ్ వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు చిరస్థాయిగా గుర్తుండే విధంగా చేస్తే వారికి మంచి పేరు వస్తుందని, అద్దంకి వాసవి క్లబ్ వారికి ఎప్పుడు వారి సహకారం ఉంటుందన్నారు. చాలా ఆనందిస్తున్నాను. ఏ కార్యక్రమాలకైనా నా వంతు నేను చేస్తూ ఉన్నాను. ఇదే కాదు, ఇంకా వేరే కార్యక్రమాలు చాలా ఉన్నాయి, అవి కూడా చేసుకుంటున్నాను. అలాగే వాసవి సురక్షా పథకం, ఈ వాసవి సురక్షా పథకం గురించి కూడా ఒక తర్వాత మనకు చెప్తారు. ఈ వాసవి సురక్షా పథకాన్ని దాదాపు 258 చేశాను నేను. ఈ 258 మెంబర్షిప్ కూడా 200 రూపాయలు 200 దాకా అయింది నాకు. ఈ 200 కూడా మనం ఇక్కడ ప్రకాశం జిల్లాలో కూడా ఇంకా ఉన్నారు పెద్దలు, మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి కూడా ఎప్పుడు ఎల్లవేళ రుణపడి ఉంటామని కూడా నమస్కరిస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి మా సార్ ఇప్పుడే చెబుతున్నారు. ఇదే కాదు, ఇంకా ఒక 100 మీరు చేయాలా, చేసేవాళ్ళు ఉన్నారు మీ అద్దెలో చాలామంది. కాబట్టి ఒక 100 మెంబర్షిప్లు కూడా చేర్చి మాటిస్తున్నాను. నేను పేరు చెప్పండి. వాసవి క్లబ్ అద్దంకి వాసవి క్లబ్ వాసవి అద్దంకి వాసవి క్లబ్ వాసవి క్లబ్ అద్దంకి వాసవి క్లబ్ అద్దంకి అధ్యక్షులుగా ఎవరైతే అంగీకరిస్తూ సంస్థ నియమావళికి బద్ధుడనై వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆదేశాలను పాటిస్తూ క్లబ్ నిర్వహించు అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ క్లబ్ సభ్యుల ఐక్యతకు ఉన్నతికి సమాజంలోని